హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఆర్ఆర్బి జేఈకి ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుందని తెలుసుకుందామండి. ఎందుకంటే మీరు చాలా చోట్ల వెతికే ఉంటారు ఎలాంటి బుక్స్ చదివితే బాగుంటుంది, మనం ఎలా స్కోర్ చేయగలం అనేది మీకు గజిబిజిగానే ఉంటుంది. కొత్త వాళ్ళైతే ఇంకా గజిబిజిగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం ఆ బుక్స్ ఎలాంటివి తెలుసుకుందామండి. ముందుగా నా పేరు పల్లి చిట్టుబాబు అండి. నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను. ప్రజెంట్ నేను స్టేట్ గవర్నమెంట్లోనే సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను 2019 నుంచి. అప్పటి నుంచి చేస్తున్నా కానీ నేను అన్ని ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నాను, కానీ దేనికి క్వాలిఫై అవ్వలేదండి. చాలా 2018 తర్వాత ఇప్పుడు 2024లో నోటిఫికేషన్ వస్తుందని ఆర్ఆర్బి జేఈకి ఇక ప్రిపేర్ అయ్యానండి. ప్రజెంట్ ఆర్ఆర్బి జేఈ వర్క్షాప్ వచ్చిందండి చెన్నై జోన్లో. అపాయింట్మెంట్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నాను. మనం ఎలాంటి బుక్స్ చదవాలంటే మనకి ఒక స్టాండర్డ్ ఉందండి. బ్యాంక్ స్టాండర్డ్ అయితే మనం చదివితే ఈ ఆర్ఆర్బి అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఆ బ్యాంక్ స్టాండర్డ్ తగ్గట్టు జనరల్ యాప్టిట్యూడ్ వచ్చేసరికి ఆర్ఎస్ అగర్వాల్ బాగుంటుంది. వర్బల్ రీజనింగ్కి నాన్ వర్బల్ రీజనింగ్ కూడా ఆర్ఎస్ అగర్వాల్ 2 బుక్స్ ఉన్నాయి. ఆ 2 నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. అలాగే జనరల్ సైన్స్కి లూసెన్స్, జనరల్ నాలెడ్జ్కి లూసెన్స్ బాగుంటుందండి. ఇవి కూడా మొత్తం ఈ 4 బుక్స్ నేను అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసరికి మనకి కరెంట్ అఫైర్స్ అంటే నాకు టైం కుదరక నేను దాని గురించి వదిలేసాను. కొన్నిసార్లు ఇక ఏమైనా టైం ఉంటే యూట్యూబ్లో చూసేవాడిని, లేదా అడ్డా యాప్లో మనకి వీక్లీ నోట్స్ వస్తుంది కాబట్టి దానిలో చదివానండి. వీటితో పాటు నేను యూట్యూబ్ ఛానల్లో ఏమైనా డౌట్స్ వస్తే ఫీల్ ఫ్రీ టు లెర్న్ అనే యూట్యూబ్ ఛానల్ ఉందని, మనకి రీజనింగ్ యాప్టిట్యూడ్ చాలా బాగా చెప్తారు ఆ సారు బట్టి నేను ఫాలో అయ్యాను. ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న దాన్ని అదే రోజు నేను ప్రాక్టీస్ చేయడానికి చాలా ప్రయత్నించానండి. ఎందుకంటే మనం ఒకవేళ నేర్చుకున్నా కానీ అది మనం ప్రాక్టీస్ చేయకపోతే నెక్స్ట్ మర్చిపోతాం. అలా ప్రాక్టీస్ చేసి మనం ఇంకా 1 మంత్ టైం ఉంచుకుని అలా రివిజన్ చేస్తే మనం ఇంకా ఈజీగా స్కోర్ చేయగలం. అలాగే ఎక్కువ టెస్టులు రాయడానికి మనం ప్రయత్నించాలండి. ఎందుకంటే టెస్టులు రాయకపోతే మనకి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఎలాంటి మోడల్స్ వస్తున్నాయి, ఎలా మనం దాన్ని ట్యాకిల్ చేయగలం, ఎలా టైం మెయింటైన్ చేయగలం, ఎలా ఎక్కువ స్పీడ్గా చేయగలం అనేది తెలియదండి. ఎందుకంటే మనం ఇప్పుడు అలా ప్రాక్టీస్ చేస్తేనే మనకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. మన వీక్నెస్ ఏంటి, మన స్ట్రెంగ్త్ ఏంటి, మనం ఎందులో స్ట్రాంగ్గా ఉన్నాం, ఎందులో వీక్గా ఉన్నాం అనేది తెలిసిద్దండి. ప్రజెంట్ నేను చూసుకుంటే రీజనింగ్ స్ట్రాంగ్ అనిపించింది, జనరల్ సైన్స్ నాకు స్ట్రాంగ్ అనిపించి నేను ముందు వాటి మీద ఫోకస్ చేసి అన్ని టాపిక్స్ కూడా కవర్ చేసి అందులో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా నేను పెట్టేలాగా చూసుకున్నానండి. దాని తర్వాత నేను యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్ చూసుకున్నాను. నేను కరెంట్ అఫైర్స్కి నాకు టైం లేక నేను అది వదిలేసానండి. పూర్తిగా వదిలేదు. ఇంకా జనరల్గా మన క్రికెట్, స్పోర్ట్స్ గురించి తెలుసుకోవడం అలాంటివి చూశానండి. అది తెలుసుకున్న మొత్తం మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. ఎక్కువ మార్కులు రాశానండి. టెక్స్ట్ బుక్ యాప్లో నేను 500 పెడితే మనకి పాస్ వస్తుంది. ఆ పాస్తో డైలీ లైవ్ టెస్ట్లు అని, క్విజెస్ అని అలా ప్రాక్టీస్ చేసేవాడిని. అలా ప్రాక్టీస్ చేసుకుంటూ అనలైజ్ చేసుకుంటాం. మనం ఎందులో ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాం, ఎందులో ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నాం, ఎందులో వీక్ ఉన్నాం, మనకి ఎంత స్కోర్ వస్తుంది, మన కట్ ఆఫ్ రీచ్ అవుతున్నాం లేదా అనేది మనం అక్కడ అనలైజ్ వచ్చేస్తుందండి ఎలా ఆటోమేటిక్ యాప్లో. దాన్ని మనం అనలైజ్ చేసుకుంటాం. అలా వీక్లీ రాసుకుంటూ మనం ఇంప్రూవ్ అవుతున్నామా లేదా. సపోజ్ లాస్ట్ వీక్ 40 వచ్చాయి, నెక్స్ట్ వీక్ 50 వచ్చాయి లేదా, అలా మనం ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా అని చూసుకుంటాం. అలా దాని ఇంప్రూవ్మెంట్ తగ్గట్టు మనం నేర్చుకోవడం. అలా చేస్తే మీరు సక్సెస్ సాధించవచ్చండి. మీరు ఇలాగే నేర్చుకుంటారని, మీకు ఇలా జాబ్ కొట్టగలుగుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ.